హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది గ్యాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్. ఈనాడు డైలీ న్యూస్ అనాలిసిస్. ఈరోజు అనగా 23 సెప్టెంబర్ 2024 గాను వార్తల్లో నిలిచినటువంటి అన్ని ముఖ్యమైన అంశాలను రానున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. ఇందులో ఫస్ట్ న్యూస్ చూసినట్టయితే ఘర్షణల నివారణకు మీ కృషి బేష్ అంటున్న జో బైడెన్. మోదీ యుక్రెయిన్ పర్యటనకు బైడెన్ కితాబు. భారత ప్రధాని మోడీ గారు 3 రోజుల అమెరికా పర్యటనకై వెళ్ళడం అయితే జరిగింది. అక్కడ జరిగినటువంటి క్వాడ్ సదస్సులో బైడెన్ భారత్ను ఈ విధంగా ప్రశంసించారు. భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాలన్న అమెరికా మరియు అదేవిధంగా అమెరికా అధ్యక్షుడి నివాసంలో ఇరువురు నేతల చర్చలు. యుద్ధ కల్లోలిత యుక్రెయిన్తో సహా ప్రపంచవ్యాప్త సవాళ్లకు పరిష్కారం విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చూపిస్తున్నటువంటి చొరవను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొనియాడారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని సంస్కరించి భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించడం సహా అలాంటి సంస్థల్లో ఇండియా అభిప్రాయం ప్రతిఫలించేలా మార్పులు చేసేందుకు అమెరికా అండగా నిలుస్తుందని ప్రకటించారు. అమెరికా పర్యటనకు వచ్చిన మోదీ విలింగ్టన్లోని తన వ్యక్తిగత నివాసంలో ఆతిథ్యం ఇచ్చిన బైడెన్. ఇకపోతే ఆ మరుసటి రోజు అక్కడున్నటువంటి ప్రవాస భారతీయుల సదస్సులో మోడీ పాల్గొనడం అయితే జరిగింది. అక్కడ వారితో ప్రసంగిస్తూ భారత్ అవకాశాల స్వర్గం అన్నారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించడానికి వీలుగా 3వ విడతలో మరింత సమున్నత లక్ష్యాలతో పనిచేస్తున్నామని, ఇందుకోసం మూడింతల బలంతో ముందుకు సాగుతున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పేర్కొన్నారు. భారత్ అవకాశాల స్వర్గమని వెల్లడించారు. న్యూయార్క్లోని నసావ్ వెటరన్స్ కొలీజియంలో జరిగిన ప్రవాస భారతీయుల సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సదస్సుకు దాదాపు 13,000 మంది హాజరయ్యారు. అత్యంత సంక్లిష్టమైన సుదీర్ఘమైన ఎన్నికల ప్రక్రియను దాటి ముందుకొచ్చాం. ఈ ఎన్నికల్లో అసాధారణ పరిణామం చోటు చేసుకుంది. అబ్కీ బార్ మోదీ సర్కార్, మరోసారి మోదీ ప్రభుత్వం వచ్చింది. 60 ఏళ్ల నెహ్రూ పాలన అనంతరం తర్వాత భారత ప్రజలు ఇచ్చిన ఈ తీర్పునకు అత్యంత ప్రాధాన్యం ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే పాకిస్తాన్తో చర్చలు లేవు, ఉగ్రవాదం అంతమైతేనే ఆలోచిస్తామంటున్న అమిత్ షా. ఉగ్రవాదం అంతమయ్యే వరకు పాకిస్తాన్తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు. ఆ దేశానికి గుణపాఠం చెప్పాలంటే కాశ్మీర్లో భాజపా ప్రభుత్వం ఉండాలని పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని ఎవరూ పునరుద్ధరించలేరని స్పష్టం చేశారు. ఉగ్రవాదులను, రాళ్లు విసిరిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని తెలిపారు. రాజౌరి జిల్లా నౌషేరాలో నిర్వహించిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు. ఆర్టికల్ 370ని తిరిగి తీసుకొస్తామని ఫారూక్ అబ్దుల్లా చెప్పారు. దానిని ఎవరూ తిరిగి తీసుకురాలేరు. అక్కడి నుండి బుల్లెట్లు వస్తే ఇక్కడ నుండి జవాబు కూడా బుల్లెట్లతోనే చెప్తామంటున్నారు. వాళ్ళు షేక్ అబ్దుల్లా జెండాను తిరిగి తీసుకురావాలనుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్లో త్రివర్ణ పతాకం మాత్రమే రెపరెపలాడుతుంది. ఇక్కడ 30 ఏళ్లుగా ఉగ్రవాదం సాగుతోంది. అదేవిధంగా ఈ 30 ఏళ్లలో 3,000 రోజులు కర్ఫ్యూలోనే ఉంది. కశ్మీర్ కాలిపోతున్నప్పుడు ఫారూక్ లండన్లో హాయిగా ఉన్నాడని తెలియజేయడం అయితే జరిగింది. ఇక్కడ 10 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలపైనే అందరి దృష్టి ఉందని చెప్పారు. జమ్మూ కాశ్మీర్లో 58% పైగా మరియు లదాఖ్లో 82% కంటే ఎక్కువ ఓటింగ్ నమోదైందని, ఇది కాశ్మీర్ మారుతోందనేందుకు పెద్ద సూచన అని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ ప్రజాస్వామ్యం వర్ధిల్లడాన్ని చూసి పాకిస్తాన్ కడుపు మండిపోతుందని వ్యాఖ్యానించారు. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే ఆరోగ్య రంగంలో మైలురాయి. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన విజయవంతంగా 6వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో 2018 సెప్టెంబర్లో ABPMJAY ప్రారంభమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల్లో ఒకటిగా అది నిలుస్తోంది. ఏ ఒక్క భారతీయుడు తన ఆర్థిక స్థితిగతుల కారణంగా ఆరోగ్య సేవల విషయంలో తిరస్కరణకు గురి కాకూడదన్నదే ఆయుష్మాన్ భారత లక్ష్యం. ఇందులో కుటుంబానికి 5 లక్షల రూపాయలు వార్షిక కవరేజీతో పెద్ద ఆసుపత్రులు మెరుగైన చికిత్స అందిస్తోంది. ABPMJAY పథకాన్ని సామాజిక ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా 70 ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజన్లు అందరికీ వర్తింపజేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఇది వైద్య రంగంలో ఒక మైలురాయిగా చెప్తుంది. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే చదరంగంలో స్వర్ణ చరిత్ర. ఒలింపియాడ్లో భారత్కు పసిడి డబుల్. ఇందులో అర్జున్, హారిక, హరికృష్ణల కీలక పాత్ర. బుదాపెస్ట్లో జరుగుతున్నటువంటి ఒలింపియాడ్లో చదరంగంలో భారత్ ఎన్నో ఘనతలు సాధించింది, మరెన్నో ట్రోఫీలు గెలిచింది. కానీ ఈ విజయం ఎంతో ప్రత్యేకం. ఎంతో కఠినమైన పోటీ ఉండే ఈ చెస్ ఒలింపియాడ్లో భారత్ అద్భుతమే చేసింది. పసిడి డబుల్తో చరిత్ర సృష్టించింది. అవకాశాలను అందుకుంటూ, ఒత్తిడిని తట్టుకుంటూ మన క్రీడాకారులు చిరస్మరణీయ ప్రదర్శన చేశారు. భారత అబ్బాయిలు, అమ్మాయిల జట్లు 2 విజేతలుగా నిలిచాయి. అర్జున్ ఇరిగేసి, పెంటేల హరికృష్ణ, గుకేష్, ప్రజ్ఞానంద, విదిత్ గుజరాతీలతో కూడిన పురుషుల జట్టు ఓపెన్ విభాగంలో టైటిల్ గెలిచింది. ఈ బృందంలో చూసినట్టయితే అర్జున్ మరియు హరికృష్ణ వీరిద్దరూ తెలుగు వాళ్ళుగా చెప్పుకోవచ్చు. ఆదివారం చివరిదైన 11వ రౌండ్లో పురుషుల జట్టు స్లోవేనియాపై గెలిచింది. అదేవిధంగా మహిళల జట్టు కూడా అజర్బైజాన్ని ఓడించి ట్రోఫీ అందుకుంది. ఇందులో తెలుగమ్మాయిలుగా ద్రోణవల్లి హారికతో పాటు వైశాలి, దివ్య,
తానియా సచ్దేవ్, వంతిక అగర్వాల్ ఈ జట్టు సభ్యులు. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే ఇజ్రాయెల్ పైకి దూసుకెళ్లిన 115 రాకెట్లు. మొదలైన హెజ్బుల్లా ప్రతీకార దాడి. హైఫా నగరంలో మోగిన సైరన్లు. పరుగులు తీసిన ఇజ్రాయేలీలు. పరిమితులు లేని యుద్ధం అంటూ హెజ్బుల్లా ప్రకటన. గత కొన్ని రోజుల క్రితం ఇజ్రాయెల్ యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయినటువంటి మొసాద్ పేజర్ మరియు వాకీటాకీల అటాక్తో లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లా గ్రూప్పై విరుచుకుపడిందన్న విషయం మనందరికీ తెలిసిన విషయం. దీనికి ప్రతీకారంగా ఆదివారం 115 రాకెట్లను 4 విడతలుగా ఉత్తర ఇజ్రాయెల్పై ప్రయోగించడం అయితే జరిగింది. ఆదివారం హెజ్బుల్లా 115 రాకెట్లను 4 విడతలుగా ఉత్తర ఇజ్రాయెల్పై ప్రయోగించడం అయితే జరిగింది. ఈ విధంగా రానున్న రోజుల్లో గాజా ఇజ్రాయెల్ యుద్ధం కాస్త గాజా హెజ్బుల్లా, గాజా లెబనాన్గా మారనుంది. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే కార్మిక కుటుంబం నుంచి అధ్యక్ష భవనానికి. శ్రీలంక నూతన దేశాధినేత దిశనాయకే ప్రస్థానం ఇది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో దివాలా అంచున ఉన్నటువంటి శ్రీలంకలో ఉత్కంఠంగా సాగిన త్రిముఖ పోరులో చివరకు మార్క్సిస్టు నేత అసురకుమార దిశనాయకే పైచేయి సాధించారు. రాజపక్ష కుటుంబ అవినీతి పాలనకు విసిగిపోయిన ప్రజలు మార్క్సిస్టు విధానాల వైపు మొగ్గు చూపారు. ఈ విధంగా కొత్త దేశాధ్యక్షుడిగా దిశనాయకే చూసుకోవచ్చు. ఈయన ఈరోజు దేశాధినేతగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఫర్దర్ మీకు ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ బటన్. థ్యాంక్ యూ.